3వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 3వ కీర్తన 8వ చరణ భాగాన్ని చదువుకుందాం. పేజీ నెంబర్ 453. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మళ్ళా చదువుతున్నాను. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. మరొక కీర్తన కూడా చదువుకుందాం. దైవ గ్రంథంలో 115వ కీర్తన 115వ కీర్తన వచనం 9 నుండి చదువుతున్నాను. 115వ కీర్తన 9వ వచనం నుండి చదువుతాను. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, కేడెము. 12 చదువుతున్నాను. యెహోవా మిమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులందరినీ ఆశీర్వదించును, అహరోను వంశస్థులందరినీ ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 1 పేతురు పత్రిక మరొక మాట చదువుకున్నాము రండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. 10వ చరణం కూడా చదువుకుందాం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలు. ఈ ఉదయకాలం దేవుని మాటలు స్పష్టంగా మన ముందు ఉంచబడతా ఉన్నాయి. ఈ మాటలు దేవుని మాటలుగా మనమందరము జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం. 3వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తనే. ఈ కీర్తన 8వ చరణం ఆఖరి భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ చరణంలో చూస్తాం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువుల నందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అంటూ వచనం 8లో చరణం 8లో రక్షణ యెహోవాది అన్నాడు. రక్షణ యెహోవాదే. అయితే ఆయన ఏం చేస్తాడు? ఆయన రక్షించే విధానం ఎలాగుంటుంది? ఆయన రక్షిస్తే ఆ రక్షణకు ఉండేటువంటి విశేషత ఏంటి అంటే, ఆ భాగం కింది భాగం అన్నాడు, నీ ప్రజల మీదకు నీవు ఆశీర్వాదమును వచ్చునుగాక. రక్షణలో ఆశీర్వాదం ఉంది. రక్షణలో ఆశీర్వాదం ఉంది. రక్షించబడితే ఆశీర్వాదం. ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయంలో రక్షణ గురించి జ్ఞాపకం చేశాను. 115వ కీర్తనలో ఆయన ఎవరిని ఆశీర్వాదిస్తాడో జ్ఞాపకం చేశాను కదా. ఎవరిని ఆశీర్వాదిస్తాడో జ్ఞాపకం చేశాను. అయితే దేవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎలాగుండాలో ఒక మాట చదువుకుందాం. 24వ కీర్తనకు రండి. ఒకవేళ ఎవరన్నా ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి అంటే వాళ్ళు ఎలాగుండాలో 24వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చదువుకుందాం చూడండి. 24వ కీర్తన 4వ చరణం నుండి చదువుతున్నాను. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు
కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు. చదువుకుందాం చూడండి. యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వమును నొందును. ఆయన నా ఆశ్రయించువారు, యాకోబు దేవాని సన్నిధిని వెదుకువారు అట్టివారే అన్నాడు. 3 విశేషమైన భాగాలు నేను మీ ముందుంచాను ఉదయకాలం. 3 క్లుప్తంగా నేను ముగించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. రక్షిస్తే, రక్షణ పొందితే ఆశీర్వాదం. 2వ భాగాన్ని చదివాను. ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు 115వ కీర్తనలో మనం చదువుకుంటూ వస్తే అక్కడున్న సారాంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొత్తం అక్కర్లేదు కానీ యెహోవా వలనే ఆశీర్వాదం అన్నాడు. దాని తర్వాత భాగంలో జ్ఞాపకం చేశాడు, పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే 24వ కీర్తన జ్ఞాపకం చేశాను. ఎప్పుడు అంటే అట్టివాడు అనే మాటను మనం చూస్తాం. వాడు ఎవడు? నిర్దోషంగా ఉండేటువంటి వారు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉంటే ఆశీర్వాదం ఉంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉంటే ఆశీర్వాదం ఉంది. 2వ మాట, కపటముగా ప్రమాణము చేయకయు. కపటముగా ప్రమాణము చేయకయు. 3వ మాటను జ్ఞాపకం చేస్తున్నాను, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఏం చేయబడతాడంట? ఆశీర్వాదము నొందుతాడు. ఈ దినాల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు అంటే మన క్రైస్తవ్యాన్ని నేను కించపరచట్లేదు కానీ ఆశీర్వాద కోటాలు కదా, కోటానికి వెళ్తే ఆశీర్వాదం వస్తుందా? దేనివలన ఆశీర్వాదం వస్తుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరు వాడంటే దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన దాని ప్రకారం జీవించేవాడు ఆశీర్వదించబడతాడు. మొట్టమొదటిగా వాడు రక్షించబడతాడు, రెండవదిగా ఆశీర్వదించబడతాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తే వాడు రక్షించబడతాడు. రక్షించబడిన వాడు ఏం చేయబడతాడు? ఆశీర్వదించబడతాడు. ఈ 3 భాగాలనే నేను ఉదయకాలం మీతో కొద్ది నిమిషాలు, చాలా తక్కువ సమయంలోనే నేను మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఆశీర్వాదాన్ని ఎప్పుడో ఇచ్చాడు మనకి కదా, ఎప్పుడో ఇచ్చాడు. ఆదికాండానికి వెళ్తే ఆదికాండం ఆరంభం, మనుషుని ఆరంభం ఆశీర్వాదంతో స్టార్ట్ అయింది. ఆదికాండంలో దేవుడు మనిషిని చేసిన తర్వాత మనిషి ఆరంభ జీవితమే ఆశీర్వాదకరమైంది కదా. దేవుడు, మీరు ఈ సమయంలో చక్కగా ఆలోచించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ గొప్ప ఏదైనా వనములో దేవుడు ఆ మనుషుణ్ణి ఒక్కడిని మట్టితో తయారు చేయబడిన ఆ మనుషుడు, గుర్తుపెట్టుకోండి, మనుషుడు దేనితో తయారు చేయబడ్డాడు? మట్టితో తయారు చేయబడిన ఆ మనుషుడు, ఆ మనుషుడు పేరుకు మట్టితో చేయబడ్డాడులే కానీ ఆ మనుషుడి నాసిక రంధ్రంలో దేవుడు జీవవాయువు ఊదగా వాడు జీవాత్మయను. ఇప్పుడు మనిషి ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వాదం ఆరంభమైంది. జీవాత్మైనటువంటి ఆశీర్వాదం ఎలాగైందంటే, మీరు ఆ కింద వచ్చిన భాగాల్లో 2వ అధ్యాయంలోకి వస్తే అక్కడ రాయబడింది, నీవు ఫలించి అభివృద్ధి పొందు. అసలు ఇంగ్లీష్ వర్డ్లో ఒక రాయబడింది, యూ కెన్ రూల్ ద వరల్డ్. రూల్ ద వరల్డ్. నువ్వు ఏం చేయమన్నా అంటే ఏలు అని రాయబడింది తెలుగు బైబిల్ గ్రంథంలో. ఇంగ్లీష్లో రూల్ ద వరల్డ్. నువ్వు రూల్ చేయమని చెప్పాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనిషికి. మనిషికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అలాంటిది. ఎలాగో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు నాకు ప్రతి ఒక్కరికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన రక్షణను, రక్షణతో ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీవు నేను చాలా పర్యాయాలు ఆదాము పోగొట్టుకున్నట్టుగా
మొదటి మనుషుడు పోగొట్టుకున్నట్టుగా, మొదటి వ్యక్తి పోగొట్టుకున్నట్టుగా మనము పోగొట్టుకుంటున్నాం ఈ దినాల్లో అనే మాటను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఉదయకాలం ఆశపడతా ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు నిన్ను నన్ను ఎందుకు మరలా పిలిచాడు? అగైన్ వై? దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు అంటే, మనలను ఆశీర్వాదములకుటకు దేవుడు మనలను పిలిచాను. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న ఆ జీవితాన్ని, పోగొట్టుకున్న ఆ స్థితిని, పోగొట్టుకున్న ఆ పరిస్థితిని, పోగొట్టుకున్న ఆ నడవడికను, పోగొట్టుకున్న ఆ జీవితాన్ని, పోగొట్టుకున్న ఆలోచనను, పోగొట్టుకున్నటువంటి స్థితిగతులను అన్నిటినీ మరలా రిస్టోర్ చేయటానికి, తిరిగి మరలా పొందటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. క్రొత్త నిబంధనలో ఆయనే వచ్చి పిలిచాడు, ఆయనే వచ్చి పిలిచాడు. మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పక్షాన కోరుతున్నాను. ఒకప్పుడైతే మనుషుల్ని ఉంచితే చాలే అనుకున్నాళ్లే కానీ ఆశీర్వాదాన్ని కూడా అలాగే ఇచ్చాడులే, కానీ ఇప్పుడైతే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మనుషులలాగా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న కుటుంబాల్లాగా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తుల్లాగా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న మనుషుల్లా మనకు బ్రతుకుతూ ఉంటే దేవుడు అగైన్ మరలా పిలుస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన మిమ్మలను ఆశీర్వాదములకు కారకులగటానికి మిమ్మలను పిలిచాడు. అలాగైతే ఈ ఉదయకాలం నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఆశీర్వాదం మనకుందా? ఆశీర్వాద అనుభవం మనకుందా? ఆశీర్వాద ఎక్స్పీరియన్స్ మనకుందా? బ్లెస్సింగ్ చేయబడిన పరిస్థితి మనకుందా? మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఈజ్ డిఫరెంట్. అంటే మనకు కలిగి ఉన్నటువంటి కనబడేటువంటి స్థితిగతుల వల్ల ఆశీర్వాదం వచ్చింది అని అనుకుంటే మనం మోసపోయినటువంటి వారమే. నిజమైన ఆశీర్వాదం ఏందో నేను కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులను మీ దృష్టికి తీసుకొస్తాను. యాకోబుకి తన జీవితంలో చాలా సంపద ఉంది. తను మామ దగ్గర చేసినంతకాలం, కొలువు చేసినంతకాలం, సంపాదించుకోగలిగినంతకాలం, కలిగినంతకాలం అన్నిటికంటే గొప్ప సంపద ఉంది. గొప్ప సంపద ఉన్న దాన్ని అంతటిని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకున్నాడులే, కానీ ఒకానొక రాత్రి అర్థమైంది అది నిజమైన ఆశీర్వాదము కాదు. అందుకే ఆ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మెటీరియల్ థింగ్స్, నా కళ్ళ ఎదుట కనబడినటువంటి ప్రతిదీ, నాకు కలిగిన సంపద, నాకు కలిగిన పశువులు, నాకు కలిగిన బిడ్డలు, నాకు కలిగినటువంటి ప్రతి ఆస్తి కూడా, ప్రతిదీ కూడా నేను ఆశీర్వాదం అనుకున్నానులే, కానీ 14 సంవత్సరాలు చేసి కొలువు చేసి నేను ఆలోచింపకూడని దాన్ని ఆలోచించి చేసి తెచ్చుకున్న ఆశీర్వాదం అనుకున్నానులే, కానీ దట్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్ అని ఆ రాత్రి అర్థమైంది. అందుకే అన్నాడు, అయ్యా ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప, ఏమన్నాడు, నేను నిన్ను పోనీ. వాస్తవానికి ఆ పెనుగులాట, వాస్తవానికి ఆ స్థితి, అదంతా జరిగింది దేవుని దూతతోటే. అందుకే అతని గురించి రాయబడుతూ ఉంది, నీవు మనుషులతోనూ, చెప్పండి ఎవరితో పోరాడాడట? మీరు బైబిల్ చదువుతున్నారో లేదో నాకు తెలియదు, మరి ఎవరితో పోరాడాడు? దేవునితోనూ మనుషులతోనూ. ఆశీర్వాదం కోసం పోరాడబడ్డాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఏదో ఇంకా మన సంఘాల్లో దేవుని కృపచేత బ్రదరన్ సంఘాల్లో లేదు కానీ పరిస్థితి, ఆయా పరిస్థితుల్లో ఆశీర్వాద కోటానికి వెళితేనే ఆశీర్వాదం, ఆ పాష్ గారు చేయి పెడితేనే ఆశీర్వాదం కదా, ఇలాంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంది బయట ప్రపంచం. కానీ ఉదయకాలం ఒక సత్యాన్ని నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం మనం రక్షించబడుట ద్వారానే ఆరంభమవుతుంది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన రక్షణ అనుభవం,
నిజమైన రక్షణ జీవితం, నిజమైన రక్షణ బ్రతుకు, నిజమైన రక్షణ స్థితి నీలో నాలో ఉందంటే మన ఆశీర్వాదం ఆరంభమైంది. అయితే ఆ ఆశీర్వాదం ఆరంభమవుతున్నప్పుడు ఆ ఆశీర్వాదంలో నిలబడే స్థాయిని మనము ఎప్పుడు దిగజార్చుకోకూడదు, ఎప్పుడు నెట్టి వేసుకోకూడదు, ఎప్పుడు దాన్ని అధిగమించకూడదు, ఎప్పుడు దాన్ని దూరం చేసుకోకూడదు. నిజమైన రక్షణ మనకు లేకపోతే మనము ఆశీర్వాదం పొందగలిగినటువంటి వారము కాదు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కొన్ని మాటలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఉదయకాలం నేను ఆశపడుతున్నాను. రండి, నిజమైన ఆశీర్వాదం ఏందో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు నిజంగా ఆశీర్వదించబడితే ఎలాగుంటాం? దైవ గ్రంథం ఏం సెలవిస్తుంది? నిజంగా ఆశీర్వదించబడితే మనకుండే స్థితిగతులు దేవుని గ్రంథం ఏ విధంగా మనకు జ్ఞాపకం చేస్తుందో మీ దృష్టికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆశీర్వదించబడిన పరిస్థితి ఎలాగుంటుందో గలతీయులకు రాసిన పత్రిక రండి, 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుదాం. నిజంగా మనం ఆశీర్వదించబడితే ఎలాగుంటామో జ్ఞాపకం చేయబడుతున్న మాటను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజమైన ఆశీర్వాదం ఎలాగుంటుందో దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తుంది చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఏం చేయబడుతున్నారట? మీ బైబిల్లో ఎలాగుందా? ఆశీర్వదించబడుతున్నారు. అలాగైతే మొట్టమొదటి ఆశీర్వాదము అని మనకు అర్థమవగానే నీకు నాకు ఏమి ఉంది అనేటువంటి ఏ విషయంలో మనం ఆశీర్వదించబడతామంటే మొట్టమొదటి మాట విశ్వాసము చేత ఆశీర్వదించబడతాం. అబ్రహాముని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు అబ్రహాము జీవితం, అబ్రహాము బ్రతుకు, అబ్రహాము స్థితిని నీవు నేను అర్థం చేసుకుంటే, నీవు నేను జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు దిక్కులేని స్థితి కదా, సూర్య నమస్కారం చేసేటువంటి వాడు అబ్రహాము. తన జీవితంలో ఎటు వెళుతున్నాడో ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఒకవేళ బహుశా అబ్రహాము చేతులు జోడించి ఇలాగన్నాడేమో దేవుని వైపు చూసి, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, దేవుడుంటే నాతో మాట్లాడు అన్నాడేమో బహుశా. అందుకే దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు, అబ్రహామా నేను చెప్పింది చేస్తావా? నేను చూయించే దగ్గరికి వెళ్తావా? నేను చెప్పినట్టు నడుస్తావా? నేను చెప్పినట్టు ఉంటావా? అంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దేవుడు చెప్పిన దాని మీద అబ్రహాము నమ్మకం కాదు, ఏం పెట్టాడట? విశ్వాసాన్ని పెట్టాడు. అందుకే అబ్రహాముకు మరొక పేరేంటంటే విశ్వాసులకు తండ్రి. అందుకే హెబ్రీ పత్రిక 11లో మనం జ్ఞాపకం చేసుకుంటాం, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి అవును అనుటకు అదేమైందంట, రుజువునై ఉన్నది అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నాను, రక్షించబడ్డాం అని అనుకుంటే సరిపోదు. ఆ రక్షణ నిజమైన విశ్వాసం ద్వారా జరిగితే అది నీకు నాకు మనకు ఆశీర్వాదం. దేవుడు ఎలాగో అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడో అలాగూ నిన్ను కూడా నన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో మందిరానికి వచ్చాం, ఏదో మనము బైబిల్ పట్టుకున్నాం, ఏదో జరుగుతుందిలే అనుకుంటే కుదరదు. ఆ విశ్వాసము రూఢిగా ఉండాలి, ఆ విశ్వాసము చాలా ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం అది నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. చాలాసార్లు అది ఉండట్లేదు, ఏదో విశ్వసిస్తాం, ఏదో జరుగుతూ ఉంటుంది. అందుకే చాలా పర్యాయాలు మన విశ్వాసం ఎంతుంటే మన ఆశీర్వాదం కూడా ఎంతే ఉంటుంది. మన విశ్వాసం ఎంత ఉందనుకో మన ఆశీర్వాదం కూడా అంతే ఉంటుంది. నువ్వు ఎంత విశ్వసిస్తావో అంత ఆశీర్వాదం. అందుకే దేవుని వాక్యంలో స్పష్టం చేయబడింది, అబ్రహాము జీవితంలో అబ్రహాము ఎంతగా విశ్వాసం ఉంచాడో ఆ పేరు తెచ్చుకోగలిగాడు, విశ్వాసులకు తండ్రి అని. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. అతడు విశ్వాసులకు తండ్రి అనే మాటను తెచ్చుకోగలిగాడు. అంత విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడు పేరులోనే అతడు తన ఆశీర్వాదాన్ని పొందగలిగాడు.
ఈ ఉదయకాలం సోదరుడా సోదరి పెద్దలారా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి మన విశ్వాసం ఎలాగుంది? ఉడతా భక్తి విశ్వాసం, ఏదో ఆపద ముక్కలకు విశ్వాసం, ఏదో ఉన్నదిలే, ఏదో వెళ్ళాలలే, ఏదో చెయ్యాలలే అన్నట్టు నువ్వు ఇంకా విశ్వాసం ఉంచుతా ఉంటే జాగ్రత్త సుమా. అలాగే ఉంటుంది మనకుండే ఆశీర్వాదం అనే మాట నేను మీకు అక్షరార్థంగా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దైవ గ్రంథంలో ఉంది, పై భక్తిని ఆశ్రయించి లోపలున్న శక్తిని ఆశ్రయించకుండా ఉంటే ఏం కలుగుతుంది? భక్తి జీవితం పైనే ఉంటుంది, కానీ దాని శక్తిని ఆశ్రయించడం చాలా పర్యాయాలు. అది మన విశ్వాసం. ఒకప్పుడు ఒకసారి బహుశా మీకు చెప్పానేమో ఈ మాట. ఒక సంఘంలో ఒక సేవకుడు ప్రసంగిస్తూ ఉన్నాడంట. ఆ సంఘంలో బాగా ఆలకించిన వృద్ధురాలు ఉందంట. ఆ వృద్ధురాలు ఆ రోజు ఆ ప్రసంగాన్ని వింటా ఆ సేవకుడు ఇలాగ చెప్తా ఉన్నంట, మీరు ఎంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తారో, మీకు విశ్వాసంగా మీరు ప్రార్థన చేయాలంటే మీ గదిలోనికి వెళ్ళి మీరు తలుపులు వేసుకొని బాగా మీరు ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. దేవుడి వాక్యం ఎలాగుంది కదా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి దొరుకుడు అని కనబడుతుంది కదా. మీరు ఆ ప్రకారం ఈరోజు చేయండి. మీకు చేస్తే మీరు ఏదైతే ప్రార్థన చేశారో, ఏ విశ్వాసంతో అయితే ప్రార్థన చేశారో ఆ విశ్వాసంతో మీరు దానిని పొందగలుగుతారు అని చెప్పాడట. చెబితే ఆ వృద్ధురాలకు ఒక సమస్య ఉంది. 10 గంటలకు మందిరం అంటే ఆమె బహుశా ఉదయాన్నే 6 గంటలకు 7 గంటలకు ప్రయాణమే రావాలి. కారణం ఏంటంటే ఒక కొండ చుట్టూరు తిరిగి రావాలి. ఆమె చాలా దూరం నడిచి రావాలి. రోజు సమస్య అయిపోతుంది. రోజు పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, మీరు సరిగా మందిరానికి రావట్లేదు. ఈరోజు పాస్టర్ గారు చాలా మంచి స్పిరిట్ తోటి, మంచి ఆత్మతో, ఆత్మావేశుడై బాగా ప్రకటన చేసి బాగా ఆయన వాక్యం చెప్పగానే పాప మామ కూడా ఉగ్గురలైపోయి, అసలు ఇలా ప్రార్థన చేస్తే అన్నాడు, ఎంత ఈజీనా, ఎంత విశ్వాసమా, విశ్వాసం ఎంచడం అంటే ఎంత ఈజీనా అనుకొని ఆమె గబగబా ఇంటికి వచ్చి పాపం భోజనం కూడా చేయలే. ముందు దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడింది. ఆమె ఎలా ప్రాక్టీస్ చేస్తూ ఉందంటే, ఇంట్లోకి వచ్చింది, తలుపులు వేసుకుంది, మోకాళ్ళు ఉండింది, 2 నిమిషాలు ప్రార్థన చేస్తూ ఉంది. 3వ నిమిషం బయటికి వెళ్ళి తలుపు తీసి వస్తుంది, కొండ ఉందా లేదా. మరలా వెళ్తుంది, మరలా కొద్దిసేపు ప్రార్థన చేస్తుంది, మరలా బయటకు వచ్చి తలుపు తీసి వస్తుంది, ఉందా లేదా. అదేనా విశ్వాసం అంటే భక్తి? దేవుడు దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసిన ఒక మాటను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. నువ్వు ఏదో ఇంత పెద్ద విశ్వాసం ఉంచని పెద్ద భక్తులము, భక్తుపరులము, భక్తులమైన కుటుంబం అని అనుకుంటే సరిపోదు. దేవుడు అన్నాడు, ఎంత విశ్వాసం చాలన్నాడు చెప్పండి. మరి ఉందా? ఎంత? ఆవగింజ పరిమాణం ఎంత? నేను అంటాను, అబ్రహాము తన విశ్వాసం ఉంచిన విషయంలో బహుశా ఆ పరిమాణాన్ని అబ్రహాము కలిగి ఉంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఎంతో చూడండి. నీ కంటికి నా కంటికి ఆవగింజ చాలా చిన్నదిగానే కనబడుతుంది, కానీ ఆ ప్రభావం మనలో ఉండట్లేదు, ఆ స్థితి మనలో ఉండట్లేదు. ఉదయకాలం చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసముగా మనము ఆ విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటే మనము ఆశీర్వదించబడతామని బైబిల్ గ్రంథం స్పష్టంగా నీకు నాకు తెలియచేస్తుంది. మొట్టమొదటి మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో ఏమాత్రము కూడా అటు ఇటు ఉండటానికి వీలు లేదు. 2వ మాటను త్వరగా చదువుకుందాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచన భాగాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 30. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచన భాగాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనూయేలను పేరు పెట్టెను. 2వ ఆశీర్వాదాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వదించబడ్డాం, ఆశీర్వదించబడాలి అంటే అక్కడ
28వ వచనం చూస్తే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితని చెప్పి అతన్ని ఆశీర్వదించను. యాకోబు అప్పుడు అంటున్నాడు, యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఎలాగుందంటే, ఇప్పుడు ముఖాముఖిగా ఎవరిని చూశాడట? ఎవరిని చూశాడు? దేవుణ్ణి చూశాడు. నీ జీవితంలో దేవుణ్ణి చూచి, దేవుణ్ణి ఎరిగి, దేవుని అనుభవాన్ని, దేవుని స్థితిని, దేవుణ్ణి నువ్వు ముఖాముఖిగా తెలుసుకొని దేవునితో రిలేషన్ కలిగి ఉన్నటువంటి జీవితం ఎంతకాలమైంది ఆగిపోయి? యాకోబు దేవుణ్ణి చూచాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. విశ్వాసంలో మనము దేవుణ్ణి చూడగలగాలి, దేవుని అనుభవాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన విశ్వాసం మన జీవితానికి అర్థం కాదు, దేవునికి కూడా అర్థం కాదు. ఏమి ఆలోచిస్తున్నామో తెలియదు, ఎలా నడుస్తున్నామో తెలియదు, ఒక మాట మీద బేస్ అయి ఉన్నాం మనం చాలాసార్లు. అసలు దేవుడిని చూడటానికి మనకు సమయం ఏది అనే జీవితం నా జీవితంలో, మన జీవితంలో ఎన్ని పర్యాయాలు ఉన్నాయో. దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన ముఖాముఖిగా చూడాలి. అంటే మీరు ఎలాగనుకుంటారా, బహుశా ఈ రాత్రి ముఖాముఖిగా నేను దేవుడిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ మనం చూస్తాం, అక్కడ అతడు కలిగి ఉన్నటువంటి ప్రతి స్థితిని మనం చూస్తాం. అక్కడ యాకోబు అంటున్నాడు, దేవుని ముఖాముఖిగా చూడటానికి ఆ రాత్రి యాకోబు చేసిన ప్రయాస, యాకోబు పడ్డ ప్రయాస, యాకోబు ఉన్న స్థితి, యాకోబు ఉన్న స్థలం, యాకోబు ఉన్నటువంటి ఆ మనస్సును నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుని ముఖాముఖిగా చూడాలి అంటే యాకోబు ఏం చేశాడు తెలుసా? అక్కడ అతడు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అతడు ప్రార్థించాడు, అతడు ప్రభు సన్నిధిలో వేగిరపడ్డాడు, ప్రభు పాదాల దగ్గర వేడుకుంటా ఉన్నాడు, ప్రభు వైపు చూడటానికి ప్రభువే అనుకుంటా ఉన్నాడు. అతడు కలిగి ఉన్న భార్య వైపు చూడట్లేదు, అతడు కలిగి ఉన్న ఆస్తి వైపు చూడట్లేదు, అతడు కలిగి ఉన్న సైన్యం వైపు చూడట్లేదు, అతను కలిగి ఉన్నటువంటి తన దగ్గర సేవకుల వైపు చూడట్లేదు. ఏమన్నా అన్నిటినీ పక్కన పెట్టాడు, అన్నిటినీ పంపించి వేశాడు. ఒకటే లక్ష్యం, అయ్యా ఈ రాత్రి నేను చూడాలి అంతే. నీ అనుభవం కావాలి, నీ మాట కావాలి, నీ ఆశీర్వాదం కావాలి. ఆ స్థితి ఉంటేనే దేవుని నువ్వు చూడగలుగుతావు. ఊరక దేవుని వాక్యం ఏదో మందిరానికి వచ్చి వినిపోయినంత మాత్రాన అది జరగదు అనే మాటను నేను స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుని చూడటం అంటే వ్యక్తిగతం, ప్రభుని చూడటం అంటే వ్యక్తిత్వం, ప్రభుని చూడటం అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా ప్రభుతో రిలేషన్ కలిగి ఉండటం. ఆ జీవితం లేకపోతే ప్రభుని చూడలేం. అందుకే దేవుడు అంటాడు, ప్రభువా ప్రభు అనే ప్రతివాడు ఎక్కడికి రాలేడట చెప్పండి? నా యొద్దకు రాలేడు. ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా ప్రభు అన్న ఉపయోగం లేదు. ఆ బుద్ధి కలిగిన స్త్రీలు, ఆ బుద్ధి లేని స్త్రీలు మనము జ్ఞాపకం చేసుకుంటాం, వారి గురించి స్పష్టంగా రాయబడుతూ ఉంది. ప్రభు అంటే తెలుసు, అన్నీ తెలుసు, కానీ వారు ఇప్పుడు ఎక్కడున్నారు? బుద్ధి లేని కనికలు తలుపు బయట ఉండి తడుతూ ఉన్నారు, ప్రభుని చూడలేకపోతున్నారు. ప్రభువుకు వారికి మధ్య తలుపు ఉంటా ఉంది, అడ్డంకు కనబడతా ఉంది, ప్రభువుని మరుగు చేస్తూ ఉంది. ప్రభు స్వరాన్ని, ప్రభు మాటను, ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క సమీప్యాన్ని వారు పొందలేకపోతా ఉన్నారు. మందిరానికి వస్తూ వాక్యం వింటూ దేవునిలో సన్నిధిలో ఉన్నామని అనుకుంటూ ఉన్నాంలే, భ్రమలో బతుకుతున్నాంలే, కానీ ప్రభువుని వ్యక్తిగతంగా, ప్రభువుని సొంతంగా, పర్సనల్గా ప్రభుతో గడిపే, ప్రభు దగ్గర ఉండే ఆ జీవితం లేకపోతే
ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి? హౌ వి విల్ గెట్ ద బ్లెస్సింగ్ విత్ ద గాడ్? ప్రభు ద్వారా మనం ఎలా పొందగలుగుతాం? ఆ మాటని ఉదయకాలం ఆలోచించమని కోరుతున్నాను. ఎన్నో పర్యాయాలు మందిరాల్లో, ఎన్నో పర్యాయాలు కుటుంబాలలో, ఎన్నో పర్యాయాలు ఇళ్లలో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసాంలే. ఏం ప్రార్థన? అవసరాల కోసం ప్రార్థన. ఎలా నీ అవసరాలు తీరుతాయి? నీ అవసరాలు ఎలా తీర్చబడతాయి? అంటే నువ్వు అడగగానే దేవుడు ఇచ్చేసేయాలా నీకు? దేవుడు అలా ఇవ్వడం. అది క్షణకు మాత్రమే ఉండేది. కానీ దేవుడిచ్చేది నిత్యము నిలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి ఆ స్థితి, దేవుడి దగ్గర పొందుకునేది నిత్యము. మనము అది దాచుకోగలం. నిత్యం అది మనతో ఉంటుంది. దావీదు ఎక్కడున్నాడు? చిన్నవాడుగా యెషయకున్న కుమారులందరూ వచ్చారు. యెషయ కుమారులో బలాఢ్యులు ఉన్నారు, యెషయ కుమారులో శౌర్యులు ఉన్నారు, యుద్ధ నేర్పరులు ఉన్నారు, అందరూ ఉన్నారులే. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అక్కడ రాయబడిన మాట, దేవుడు వారిని లక్ష్య పెట్టలేదు. దీనత్వములో ప్రభువుని ఎరిగి, ప్రభువుని తెలుసుకొని, నా దేవుడు పౌరుషము కలిగిన దేవుడు, అది గుర్తించాడు దావీదు. గుర్తించిన దావీదు పౌరుషము కలిగిన నా దేవుడు అనే తన జీవితంలో ఉన్న ఆ పరిస్థితి, ఆ ఎరుక తన జీవితానికి ఎంత గొప్ప బ్లెస్సింగ్ ఏందో చూడండి. గొర్రెల దొడ్డులో ఆ జనాల్లో మనం ఆదరమెట్లో ఉన్నట్టు ఇంటి పక్కన ఇల్లుండే పరిస్థితులు కాదు. ఊర్లూర్లు ఇంత పెద్దగా ఉండే స్థితిగతులు కాదు. ఎక్కడ పడితే అక్కడ డేరాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఉండే పరిస్థితులు. అంత కంటిమేర చూపు లోయలే, కంటిమేర చూపు అడవులే, కంటిమేర చూపు కొండలే. అలాంటి పరిస్థితుల్లో ఒక్కడే పశువుల మధ్య, పశువులతో కొండలలో, రాళ్లలో, రప్పలలో, ఆ చెట్ల కింద, ఆ బ్రతుకులో, ఆ స్థితిలో, ఆ ఎండకు, ఆ వానకు, ఆ వడగాలికి, ఆ స్థితిలో బ్రతుకుతున్న దావీదు, నా దేవుడు రోషము కలిగిన దేవుడని గుర్తించాడు. ఆ అనుభవాన్ని ప్రభుతో ఉన్నాడు. నా ఇశ్రాయేలు దేవుడు రోషము కలిగిన దేవుడు, అది జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టే బలాఢ్యులైన, శౌర్యులైన ఎంతోమంది ఆ గొల్యాదుకు ఎదురు నిలబడ్డా వెళ్ళిపోతా ఉంటే, పౌరుషము కలిగిన ఆ దేవుడని నిలబడి ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడిని చంపాడు. అప్పుడు అన్నాడు, యుద్ధము ఎవరిదన్నాడు? యెహోవాదే. వాట్ ఏ బ్లెస్సింగ్. వాస్తవానికి దావీదు ఆ ప్రాంతంలో ఎన్నిక లేనివాడు. ఒకవేళ ఆ రోజుల్లో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఉంటే అది కూడా ఉండి ఉండదు. అందరికి ఉంటే, అందరూ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు, సామ్రాజ్యంలో ఉన్నారు, ఊరిలో ఉన్నారు, గ్రామంలో ఉన్నారు. కానీ దావీదు ఎక్కడున్నాడంటే ఊరు వెలుపల ఉన్నాడు, ప్రజలకు దూరంగా ఉన్నాడు. ముఖాముఖిగా లేక ప్రభువుని గుర్తించిన, ప్రభు చేత గుర్తింపు పొందిన అనుభవంలో ఉన్న దావీదు ఈరోజు రాజు అయ్యాడు. అందుకే అసలు దావీదు గురించి రాయబడుతోంది యెషయా గ్రంథంలో. దావీదు మొద్దు నుండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అసలు ఇంకొక రమ్యమైన మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దావీదుకు ఒక పేరు ఉంది. ఏం చెప్పండి? నా హృదయానుసారుడు. అంటే దేవుని హృదయం ఎలాగుందో, దేవుడు ఎలాగున్నాడో, దేవుడు ఎలాగో ఆలోచన చేస్తున్నాడో, దావీదు కూడా మొట్టమొదట దేవుని గురించి అలాగూ తెలుసుకోవటానికి, ఆయన స్వారూప్యాన్ని అలాగూ తెలుసుకోవటానికి, అలాగూ ఆయనలో ఇమిడిపోవటానికి, అలాగూ ఆయనలో ఇమిడిపోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని మనసు ఎలాగుందో,
దేవుని హృదయం ఎలాగుందో, దేవుని తత్వం ఎలాగుందో, దేవుని గుణలక్షణాలు ఎలాగున్నాయో అవి తెలుసుకోవటానికి, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటానికి, ఆయనకున్న గొప్పతనాన్ని తెలుసుకోవటానికి, ఆ దేవుని యొక్క ఉన్నతమైన స్థితిగతులు తెలుసుకోవటానికి ఎప్పుడు అన్వేషించినటువంటి వ్యక్తిగా దావీదుని మనం జ్ఞాపకం చేసుకోగలం. అలాగుంటేనే ఆశీర్వదించబడతాం. అందుకే గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు సింహాసనం మీద, దేవుడిచ్చిన సింహాసనం మీద, పౌరుషము కలిగిన దేవుని దగ్గర అతడు దేవుడిచ్చిన సింహాసనం మీద కూర్చొని ఆ కిరీటాన్ని అనుభవించిన వ్యక్తిగా మనం చూస్తాం. అందుకే నేను గతసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను, సమూయేలు మొదటి గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను, 27వ కీర్తనలో కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అయ్యా, ఒక్క దినము నీ దగ్గర గడపటం నాకు ఇష్టం. సోదరుడా, సోదరి, అది కదా ఆశీర్వాదం అంటే, అది కదా బ్లెస్సింగ్ అంటే. ఒకరోజు ఇంట్లో బిర్యానీ ఉందనో, లేకపోతే ఒకరోజు మనం పండుగ చేసుకున్నామనో, లేకపోతే ఒకరోజు మనకు కలిగి ఉన్నది అనుకోకుండా గొప్ప లాటరీ వచ్చిందనో అది కాదు ఆశీర్వాదం అంటే దైవ గ్రంథంలో. ఈ మాటలు నీవు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పక్షాన నేను కోరుతున్నాను. ప్రియులారా, 3వ మాటను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ చరణానికి రండి. మొట్టమొదటి జ్ఞాపకం చేశాను, విశ్వాసం ఉంటే ఆశీర్వదించబడతాం. రెండవది, వ్యక్తిగతంగా ప్రభువును ఎరిగి ఉండుట, ప్రభువుతో ఉండటం అనేది ఆశీర్వాదం అనే మాటను చదువుతున్నాను. 3వ మాటను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 21వ కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాం. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదం దైవ గ్రంథంలో ఎక్స్పీరియన్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆశీర్వాదం అంటే నిత్యము ఏముంటుందంట? సంతోషము, ఉల్లాసం ఉంటుందట. అది ఆశీర్వాదం అంటే. సంతోషం కలిగిన బ్రతుకు ఆశీర్వాదం అంటే, సంతోషించగలిగిన జీవితం ఆశీర్వాదం అంటే. సోదరుడా, జ్ఞాపకం చేసుకో ఈ ఉదయకాలం. ఎంతకాలం ఉన్నా నిట్టూర్పులతో, ఎంతకాలం ఉన్నా ఒంటరి బ్రతుకులో, ఎంతకాలం ఉన్నా నేనే నేనే నేనే, ఒక సంతోషం ఉండదు, ఒక సమాధానం ఉండదు. సంతోషం లేని జీవితం, సంతోషం లేని బ్రతుకు నీకు ఆశీర్వాదం లేదని గుర్తు తెచ్చుకో ఈ ఉదయకాలం. రక్షించబడ్డావులే, సంతోషం ఉందా? మందిరానికి వస్తున్నావులే, సంతోషం ఉందా? నువ్వు మంచి స్థితిలో ఉన్నావులే, సంతోషం ఉందా? మంచి ఉద్యోగాన్ని పొందావులే, సంతోషం ఉందా? మంచి స్థితిగతులు ఉన్నాయిలే, సంతోషం ఉందా? సంతోషం నీలో లేకపోతే నీ దగ్గర ఆశీర్వాదము లేదు అనే మాటను దైవగ్రంథం సెలవిస్తూ ఉంది. ఆశీర్వాదం అంటే మనకు సంతోషం ఉంటుంది. మనం ఆశీర్వదించబడ్డ ఇల్లు అంటే, ఆశీర్వదించబడ్డ కుటుంబం అంటే, ఆశీర్వదించబడిన వారం అంటే మనము సంతోషము కలిగిన వారం ప్రతి విషయంలో. అందుకే దైవగ్రంథం సెలవిస్తూ ఉంది, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. సంతోషించుదును, మరలా చెప్పుడి సంతోషించుతున్నాను అన్నాడు. సోదరా, సోదరి, విశ్వాసుల జీవితాల్లో సంతోషం ఉండాలి. వ్యక్తిగతంగా సంతోషం ఉండాలి. చాలాసార్లు మందిరానికి వస్తాం, మొహం నల్లగా బుచ్చుకుంటాం. చాలాసార్లు ప్రభు దగ్గరికి వస్తాం, మనము ఏందో పోగొట్టుకున్న వాళ్ళంగా, ఏదో దేవుడి దగ్గరికి రావాలి కాబట్టి వచ్చామా, దేవుడు నన్ను చూశాడా పెట్టాడా, ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను, అబ్బా వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. అది కాదు దేవుడు కోరుకుంటుంది. అందుకే గలతీ పత్రికలు అన్నాడు, మీరు దేవుణ్ణి ఎరిగిన వారును విశేషముగా, 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడిన మాట చదువుతున్నాను నేను, దేవుని చేత ఎరగబడిన వారిగా కనబడాలి, అప్పుడే మనకు సంతోషం. చాలాసార్లు ఏదో బ్రతుకుతున్నాం అంతే, ఏదో ఉన్నాం అంతే, ఏదో మందిరానికి వచ్చాం అంతే, ఏదో క్రైస్తవులు అనుకున్నాం అంతే, సంతోషము లేదు. యాకోబుకి అన్నీ ఉన్నాయిలే, కానీ ఏమీ లేదు, సంతోషము లేదు. అన్న భయం ఉంది, అన్న చంపేస్తాడు, సంతోషము లేదు. యాకోబు జీవితంలో యాకోబు అడుగుతున్నాడు, అయ్యా
నిజంగా నువ్వు ఆశీర్వదిస్తేనే నీ ఆశీర్వాదంలో నాకు సంతోషం ఉందని అర్థమైంది. ప్లీజ్ బ్లెస్ మీ, నీవు ఆశీర్వాదం ఇస్తేనే నాకు సంతోషం. అందుకే ఇప్పుడు ఆశీర్వాదం పొంది ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను ముఖాముఖిగా ఆయన చూశాను, ఇప్పుడు నాకేం కలిగింది? సంతోషము కలిగింది. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఆశీర్వదించబడ్డామంటే సంతోషము ఉంటుంది. సంతోషము లేదంటే ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేదంటే మన రక్షణ విషయంలో ఏదో 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 ఉంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంతోషం లేని జీవితం ఆశీర్వాదకరమైన జీవితం కాదు. సంతోషం కలిగిన జీవితం దేవుడు ఆశీర్వదించిన జీవితం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, ఆశీర్వాదం అనే మాటకు నేను మరొకటి 2 మాటలు చెప్పి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు వరకు వ్యక్తిగతంగా చెప్పాను, ఇప్పుడు ఒక మాటను నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, 7వ అధ్యాయం 29వ వచన భాగం చదువుకుందాం. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. చదువుకుందాం, చూడండి, అందరం బైబిల్లో ఈ మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఏం చేయబడాలట? ఆశీర్వదింపబడునుగాక. సోదరుడా, సోదరి, దేవుని మందిరానికి వస్తున్న కుటుంబాలుగా నీవు నేను మనము ఉంటున్నామంటే దేవుడి దగ్గర ఆశీర్వదించమని అడగటం ఒకటి ఎత్తు అయితే, నిత్యము దేవుని సన్నిధిలో ఉండే జీవితం ఒక ఎత్తు. అసలు దేవుణ్ణే ఎరగం చాలా పర్యాయాలు. ముక్కును పెట్టుకొని వస్తాం, ముక్కును పెట్టుకొని వదిలేస్తాం. అక్కడ భక్తుడు వేడుకుంటా ఉన్నాడు, అయ్యా 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 అయ్యా. దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా నేను నీ సన్నిధిన ఉండాలి. నేనొక్కనే కాదు, నేనును నా కుటుంబం. అంటే కుటుంబంలో ఇప్పుడు ఏముంది? ఆశీర్వాదం ఉంది. కుటుంబంలో ఏముంది? సంతోషం ఉంది. చాలా పర్యాయాలు కుటుంబం అనేది ఉంటుందిలే, కానీ మనము కుటుంబంలో వ్యక్తిలాగా, కుటుంబంలో మనిషిలాగా, కుటుంబంలో ఆనందం పొందే వారిలాగా మనము ఉండకపోతే ఎలాగో ఆశీర్వదించబడతాం. కుటుంబంలో ఆశీర్వాదం కావాలి. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ ఆఖరి మాటలో రాయబడింది, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఒకసారి నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, ఒకసారి నా కుటుంబాన్ని నువ్వు బ్లెస్ చేయటం స్టార్ట్ చేశావు కాబట్టి నిత్యము నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగతంలో, మా కుటుంబంలో ఉండేటువంటి స్థితి ఏంటంటే ఆశీర్వాదమే. ఆశీర్వాదమే, బ్లెస్సింగే. ఏముంది నీకు ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతున్నావు? ఏ ఆశీర్వాదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? కుటుంబముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కుటుంబ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. కుటుంబాలుగా మనం ఉంటున్నప్పుడు ఆ సంతోషాన్ని, ఆ దేవుడిని ఎరిగిన స్థితిని, ఆ జీవితాన్ని, ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపముగా, ఆయనతో ఉండే జీవితాన్ని నీవు నేను కలిగి ఉంటే అది ఆశీర్వదించబడిన కుటుంబం, లేకపోతే అది ఆశీర్వాదము అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన ఆశీర్వాదం దేవుని వాక్యంలో ఏముందో ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దండి దైవ గ్రంథంలో చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంకొక నిజమైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తూ ఉంది, ఎలా ఉంటే ఆశీర్వాదం అని చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుకుందాం. 8వ వచన భాగం చదువుతున్నాను. దేవుడు
విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖమును ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఏం చేయబడుతున్నారంట, ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. ఎవరు ప్రకటించారు అబ్రహాముకు సువార్త? చెప్పాలి. అబ్రహాముకు సువార్త ఎవరు ప్రకటించారు? దేవుడే. ఎలా ప్రకటించాడంటే ముందుగానే గుర్తించాడు. అబ్రహాముకు ప్రకటించబడిన సువార్త నీకు నాకు కూడా ప్రకటించబడింది. అబ్రహాముకు దేవుడు సువార్త ప్రకటించాడు. దాని ద్వారా అబ్రహాము ఎంతమందికైతే దాన్ని తెలియజేస్తూ వచ్చాడో అబ్రహాము ఆశీర్వదించబడతా ఉన్నాడు. అలాగైతే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు ప్రకటించబడిన సువార్త నువ్వు అనేకులకు తెలియచేస్తూ ఉంటే అది నీకు చెప్పండి ఆశీర్వాదం. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. ఏ సువార్త నువ్వు ప్రకటించగలుగుతావు? ఇంట్లోంచి కాలు బయటే పెట్టలేవు. మందిరానికి వస్తావు, మందిరంలో కూర్చుంటావు, వింటావు, వెళ్ళిపోతావు. నోరు తెరిచి దేవుని గురించి ఎక్కడ ఒక మాట చెప్పలేని పరిస్థితులు నీకు నాకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే మన విశ్వాసంలో లోపం ఉంది. మన పరిస్థితిలో లోపం ఉంది. అబ్రహాముకు దేవుడు తెలియచేశాడు. ఏదైతే దేవుడి ద్వారా తెలియచేయబడింది అని గుర్తించాడు అబ్రహాము, దాన్ని అనేకులకు తెలియజేశాడు. అందుకే కింద వచనాల్లో రాయబడుతోంది, చదువుతున్నాను చూడండి. కాబట్టి 9వ వచనం, విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఏం చేయబడ్డారు? అంతోనన్నా వినాలి. ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము విశ్వాస సంబంధి, అబ్రహాము కుటుంబం కూడా అలాగుంటే ఆశీర్వదించబడతారు. అలాగైతే ఈ ఉదయకాలం ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు విశ్వాస సంబంధం అయితే నీ కుటుంబం కూడా విశ్వాస సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. కుటుంబంలో సరైన విశ్వాస జీవితం లేకపోతే, సరైన విశ్వాస క్రమం లేకపోతే మనము తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందలేము అనేది బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్కు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగైతే ఇప్పటి వరకు బైబిల్ ఆశీర్వాదం అంటే ఏ రుజువులు ఇస్తుందో వాటిని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నీకు నాకు ఇప్పుడు ఏమి కావాలి? ఆ విశ్వాసం ఉండాలి అంటే, లేకపోతే ఆ ఆశీర్వాదం ఉండాలో ఏమి కావాలో 4-5 మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. సమయం పెద్ద ఎక్కువ ఏమి అవ్వలేదు, నేను చూస్తూ ఉన్నాను సమయాన్ని. ఇప్పటికీ 30 నిమిషాలైంది. ఇంకా ఒక 10 లేదా 8 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఓకే? మీ ముఖాల్లో చిరునవ్వు నాకు చాలా సంతోషంగా ఉంది. వదిలిపెడతారా అన్నట్టుగా. నీవు నేను ఆశీర్వదించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయిలే, కానీ స్పష్టంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విశేషమైన మాటను ఉదయకాలం మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల 1వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. నీవు నేను ఆశీర్వదించబడాలంటే నీవు నేను చేయవలసిన పనేంటి? దినవృత్తాంతాల 1వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం. తీసారా అందరూ? ఈ 4 మాటలు శ్రద్ధగా అందరూ వినాలి. ఇప్పటి వరకు మీరు ఏమన్నారో నాకు తెలియదులే, కానీ ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విశేషమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాల 1వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచన భాగం ఇలాగో రాయబడుతోంది. చూడండి. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని చెప్పండి ఆశీర్వదించెను. పాత నిబంధనలో ఒబేదెదోము గురించి అలాగుందలే. ఇప్పుడు ఒక మాట ఎలాగో జ్ఞాపకం చేస్తాను.
దేవుని మందసం అనగా దేవుని ప్రత్యక్షత. దేవుడు మందసము ద్వారా ఆ దినాల్లో మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడైతే అది ఉంటుందో, ఎవరైతే దాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే దానికి సమీపంగా ఉంటారో, ఎవరైతే దాన్ని చూస్తూ ఉంటారో, ఎవరైతే గుర్తిస్తూ ఉన్నారో దాన్ని, వారు ఆశీర్వదించబడతా ఉన్నారు. ఆ దినాల్లో మందసము ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. అది కలిగిన వారు ఆశీర్వదించారు. ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తును కలిగిన వారు ఆశీర్వదించబడతారు. మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు ఆశీర్వదించబడతారు? మనం ఆశీర్వదించబడాలంటే మనము ప్రభువుని కలిగి ఉండాలి. మన కుటుంబం ప్రభువుని కలిగి ఉండాలి. కుటుంబం అంతా ప్రభువుని కలిగి ఉండాలి. అక్కడ ఒబేదోదు కుటుంబం అంతా కూడా ఎక్కడుంటా ఉంది? దేవుని మందసము దగ్గర. దేవుని మందసం ఒబేదోదు కుటుంబంలో ఉంది. ఇంటిలో ఉందండి, అక్కడ రాయబడలేదు. ఇంటిలో ఉందలే కానీ అతని కుటుంబమునొద్ద ఒబేదోదోము ఇంటిలో, అక్కడ రాస్తున్న మాట చూడండి, ఒబేదోదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా. అంటే ఇంటిలో మందసం ఉందలే కానీ కుటుంబం ఎక్కడుందంట? కుటుంబం ఎక్కడుందంట? మందసము యొద్ద ఉంది. అంటే ప్రభు సన్నిధిలో ఉంది, దేవుని మాటల దగ్గర ఉంది, దేవుని పాదపీఠం దగ్గర వారు ఉన్నారు. ఉదయకాలం నీవు నేను ఆశీర్వదించబడాలంటే మొట్టమొదట మనము చేయవలసిన పరిస్థితి ఏంటంటే, మనము కుటుంబముగా ప్రభువునొద్ద ఉండాలి. ప్రభువుని ఎరిగిన వారిగా ఉండాలి. ప్రభు దగ్గర పొందుకునే వారిగా ఉండాలి. ప్రభు వైపు చూసేవారిగా ఉండాలి. ప్రభువుని గుర్తించేవారిగా ఉండాలి. అలాగుంటే ఒబేదోదోము ఆశీర్వదించబడ్డట్టు నీవు నేను మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిదిగా క్రీస్తు దగ్గర వారు ఉన్నారు. ఇలాగో జ్ఞాపకం చేస్తున్నాను క్రొత్త నిబంధనను బట్టి. ఇంటిలో మందసము ఉందలే కానీ కుటుంబము మందసము దగ్గర ఉంది. అది జ్ఞాపకం చేసుకో. మనము కూడా ఏదో ఇంట్లో బైబిల్లో పెట్టుకోనో ప్రార్థన గది కట్టించుకున్నంత మాత్రాన పని అవ్వదు. మనము ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉందలే కానీ వారు ఎక్కడ ఉండాలి? ప్రభువు దగ్గర ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం. ప్రభువు దగ్గర ఉంటే ఆశీర్వాదం అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట రండి చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. నీవు నేను ఏమి చేయాలి ఆశీర్వదించబడాలంటే? మొట్టమొదటిగా ప్రభువు దగ్గర మనం ఉంటే ఆశీర్వదించబడతాం అనే మాటను జ్ఞాపకం చేశాను. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడనే ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎవరు చెప్పారంట? ఏం చెప్పారంట? అబ్రహాముతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. రెండవది, అబ్రహాము దేవుని మాట విన్నాడు. హీస్ లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట విన్నాడు. అలాగైతే నీవు ఆశీర్వదించబడాలంటే రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఆయన మాట వినాలి. యూ కెన్ లిజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వినాలి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చెప్పే దేవుడు. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన మాటల్లో ప్రభావం ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటలు నిన్ను నన్ను బ్రతికించేవి. 119వ కీర్తనలోకి వెళితే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. 119వ కీర్తనలో ఆయన మాటల గురించి ఎన్నో ఉన్నాయి. ఆయన మాటలే ఈ జీవ గ్రంథం. అది ఎందు వాక్యము నేను వాక్యము దేవుని వద్దను, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణంగా. ఎక్కడుంది? చర్చిలో ఉందా? చెప్పండి. పలానా వారింట్లో ఉందా? ఏమి రాయబడిందంటే అది మన మధ్య నివసించుతూ ఉంది. అది మన మధ్య నివసించి నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉండగా వీఆర్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఆ యొక్క దేవుని మాటలకు మనం ఒబే అయితే, ఆ మాటలు వింటే మనం ఆశీర్వదించబడతాం. అందుకే అన్నాడు, వినుట వలన ఏం కలుగుతుందట? చెప్పండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి అలాగూ మనము మాట వినేవారిగా ఉండాలి.
ప్రభు మాటలు మనం వినాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ మాటకు రండి. 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. ఇంకా మనం చేయవలసినటువంటి పనులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 115వ కీర్తన 13వ చరణాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు మనం ఆశీర్వదించబడతామంటే చిన్నలైనా పెద్దలైనా, ముసలివారైనా బహువృద్ధులైనా, నడిప్రాయం కలిగిన ఆడైనా మగైనా ఎవరైనా సరే ఏం చేయాలంట? ఏం కలిగి ఉండాలట? 3వ మాట, భయభక్తులు కలిగి జీవించాలి. చాలాసార్లు భయం ఉంటే భక్తి ఉన్నట్లా, భక్తి ఉంటే భయం ఉన్నట్లా, భయభక్తులు పక్కన పెట్టి దేవుడు ఉన్నాడు లేని నీవు నేను చెప్పేవారిగా కనబడుతున్నావు. అలాగుంటే ఆశీర్వాదం మనకు లేదు. భయభక్తులు అనే జీవితం నేను గతసారి మీకు జ్ఞాపకం చేశాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప మన భయం మన దేవుడే, మన భక్తి మన దేవుడే, మన ఆశీర్వాదం మన దేవుడే. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం కుటుంబంగా మనము ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మాటగా నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్న మాట ఏంటంటే రండి. 4వ మాటగా సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచన భాగాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. చాలా విశేషమైన మాటలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దయచేసి మీరు మీ మనస్సులను దేవుని వాక్యం వైపు కేంద్రీకరించాలని జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనం. ఇది చాలా ప్రాక్టికల్. 25:33 చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను చూడండి. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమును ప్రాణమును తీయకుండాను నన్ను ఆపినందుకొరకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై ఏం కలిగిందంట? నీకు ఆశీర్వాదము కలిగింది. అన్నీ ఉంటాయి. పేరుకి భక్తి కలిగిన వారం, పేరుకి శక్తి కలిగిన వారం, పేరుకి గొప్ప విశ్వాసులం, పేరుకి గొప్ప ఇంటి వారం, పేరుకి 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 అన్నీ ఉన్నాయిలే, కానీ లోపం ఒకటి ఉంది. ఏంటంటే అది బుద్ధి లోపం. ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధి అనేకులను ఇబ్బంది పెడతా ఉంది. నీ బుద్ధి నీకు సాటి రాదు, నీ బుద్ధి అనేకులకు సాటి రాదు. నీ బుద్ధి విషయంలో సమస్య ఉంది. ఏం మాట్లాడతావో తెలియదు, ఎలా ఉంటావో తెలీదు, ఏం చెప్తావో తెలీదు. అవకాశం ఉన్నా కూడా ఆపగలిగాడు. అక్కడ మనము చాలా విశేషమైన పరిస్థితులు మనం చూస్తాం. అబీగయలు యొక్క విషయాలను మనం అక్కడ చూస్తాం. శత్రువు దొరికాడు, కానీ శత్రువుని చంపలేదు. దావీదుకు దొరికినటువంటి శత్రువు చంపలేదు కాబట్టి అది నా పని కాదు, ఆ బుద్ధి నాది కాదు, అది నాకు అక్కర్లేదు. ఒకప్పుడు పౌరుషం కలిగిన దేవుడని నేను అనుకోకుండా, గుర్తించకుండా, అనుభవంలో లేకుండా, నడవకుండా, అతన్ని ఫాలో కాకుండా నేను ఉంటే తప్పకుండా ఎవరిని చంపేవాళ్ళం? శత్రువుని చంపేసేవాళ్ళం. అందుకే మత్తయి సువార్తలో రాయబడుతుంది 5వ అధ్యాయం 45వ వచనం అనుకుంటాను బహుశా. అక్కడ మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయమన్నాడు? తీయండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచన భాగం. సారికి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విశేషమైన మాటను నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 5వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచన భాగం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి చదవండి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. అక్కడ ఇచ్చినటువంటి విశేషమైన మాట ఏంటంటే
శత్రువులను ప్రేమించాలి. అక్కడ క్లాజ్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ప్రేమించట్లేదు అంటే నువ్వు ఎవరికి కుమారుడు కాదు, పరలోకమున్న దేవునికి కుమారుడు కాదు. ఒకవేళ నువ్వు శత్రువుని హింసించటానికి, శత్రువు మీద పన్నాగం పండటానికి, బాణాలు వదలటానికి, మాటలు వదలటానికి, అపకారం చేయటానికి నువ్వు ఇష్టపడతా ఉంటే నువ్వు దేవుని కుమారుడు కాదు. ఆశీర్వాదం నీకు లేదు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. 133వ కీర్తన. 133వ కీర్తన. చాలా మాటలు ఉన్నాయిలే, కానీ అవసరమైన మాటలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 133వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. 133వ కీర్తన 523వ పేజ్, 3వ చరణం చదువుతున్నాను. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమును శాశ్వత జీవము ఆయన ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అది జరుగుతుందంటే, మొదటి చరణం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సమస్యలు ఉన్నాయి, లేవని నేను అంటలేదు. ఎవరికి తగ్గ సమస్యలు వారికి ఉన్నాయి. కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి, మనుషులుగా సమస్యలు ఉన్నాయి, బిడ్డలుగా సమస్యలు ఉన్నాయి. అన్ని విషయాల్లో సమస్యలు కనబడతాయి. కానీ ఈ సమస్యలకు వారధి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, రక్షించబడి మనము జీవిస్తూ ఉంటే ఆయన మనలో ఉంటాడు. అప్పుడు మనకేం చేస్తాడంటే సమస్యలలో ఐక్యత ఇస్తాడు. అందుకే ఆయన అన్నాడు, సహోదరులు ఏం చేయాలంట? ఐక్యత కలిగి నుండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ మనోహరం గురించి ఆయన రాస్తూ అన్నాడు. వచనం 2లో ఆ మేలు గురించి రాస్తూ ఉన్నాడు, ఆ మహిమ గురించి రాస్తున్నాడు, ఆ ఆశీర్వాదాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందట. వాట్ ఏ గ్రేట్ థింగ్. ఆ ఐక్యత వల్ల ఆశీర్వాదం ఎలాగుందో చూడండి. 3వ వచనంలో అన్నాడు, సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. అది ఎలాగుందంట? ఆశీర్వాదమును శాశ్వత జీవము అన్నాడండి. అలాగూ ఐక్యతగా ఉంటే, అలాగూ ఐక్యత కలిగి బ్రతికితే, అలాగూ ఐక్యతగా జీవిస్తూ ఉంటే అలాంటి ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. నీలో ఐక్యత లేకపోతే ఎలాగూ నీకు ఆశీర్వాదం వస్తుంది, ఎలాగూ ఆశీర్వాదం వస్తుంది. ఉదయకాలం చాలా మాటలు విన్నాం, నా సమయం అయిపోయింది. నీవు నేనేం చేయాలి అంటే ఆశీర్వదించబడటానికి క్రీస్తుని కలిగి జీవించాలి, దేవుని మాట వినాలి, భయభక్తులు కలిగి జీవించాలి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సాధించే వారిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టే తత్వం, ఆ బుద్ధి కలిగి ఉండాలి. 5వ మాటగా జ్ఞాపకం చేశాను, ఐక్యతగా ఉండాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఈ ఉదయకాలం అలాంటి స్థితిలో నీవు నేను ఉంటే ఎంత మేలు. ఒక మాట తలవంచండి, ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది, దయచేసి మన్నించి తలవంచండి. ఒక్క మాటే ప్రభుకి చెప్పుకుందాం. సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, నిజమైన ఆశీర్వాదం బైబిల్ సెలవిస్తుంది, సంతోషమని, సమాధానమని. నిజమైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అది క్రీస్తును కలిగినటువంటి జీవితం, విశ్వాసం కలిగిన జీవితం అని. నిజమైన ఆశీర్వాదం వ్యక్తిగతంగా ప్రభువుని ఎరిగిన అనుభవం అని. నిజమైన ఆశీర్వాదం కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉండటం అని. నిజమైన ఆశీర్వాదకరం
దేవుని ద్వారా అని జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథం. అయితే వాటిని మనము కలిగి ఉండాలంటే నీవు నేను చేయవలసిన మాటలు చెప్పాను. క్రీస్తుని కలిగి ఉండటం, పేరుకి క్రీస్తుని కలిగి ఉన్నా అని చెప్పుతూ ఇంకా సరిగా దేవుణ్ణి రుచి చూచిన, దేవుణ్ణి ఎరిగిన, దేవుణ్ణి కలిగి ఉన్న అనుభవం నీకు లేకపోతే, ఇంటిలో బైబిల్ ఉన్నా, చేతిలో బైబిల్ ఉన్నా, ఆ మాటలు నీ హృదయంలో, ఆ మాటలకు నువ్వు దగ్గర లేకపోతే నువ్వు ఆశీర్వదించబడలేవని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. భయభక్తులు కలిగి జీవించే జీవితం లేకపోతే ఆశీర్వదించబడలేం. దేవునికి భయపడితే అన్ని విషయాల్లో భయభక్తులు మనకు ఉంటాయి. దేవుడే నేర్పిస్తాడు. నాలుగవ మాటగా జ్ఞాపకం చేశాను. ఐక్యతతో మనము బ్రతకాలి. ఎక్కడ ఐక్యత పోతా ఉంది? కుటుంబంలో వ్యక్తిగతంగా, సంఘంలో వ్యక్తిగతంగా, బయట సొసైటీలో వ్యక్తిగతంగా దాన్ని మనం పోగొట్టుకుంటే, ఐక్యత పోగొట్టుకుంటే ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకపోతే మన జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి. ప్రభువా క్షమించు, ఈ విషయాల్లో నేను సరి చేసుకోవటానికి, అలాగూ నీ ఆశీర్వాదాన్ని ఆఖరి దినాల్లో పొందటానికి సహాయం దయచేయి. ఒక మాట ప్రభువుని అడుగు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు చాలా విలువైనవి, నీ మాటలు చాలా శ్రేష్టమైనవి అయ్యా. నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మమ్మల్ని ఉంచావు, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఉంచావు, నీ ప్రియ కుటుంబంగా మమ్మల్ని చేసావు. కానీ ప్రభువా, నీ పిలుపు ఒకటి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేసుకున్నాం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నావు అయ్యా. మీరు ఆశీర్వాదానికి కర్తలవటానికి పిలువబడిన జీవితం ఉందని చెప్పావు ప్రభువా. చాలాసార్లు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాలలో ఆశీర్వాదానికి దూరంగా ఉన్నాం. క్షమించండి, మన్నించండి అయ్యా. అందుకు మమ్మల్ని మీరు పిలిచారు. మేమైతే పిలుపు ఉందంటున్నాంలే, కానీ ఆశీర్వాదం లేని వారిగా కనబడుతున్నాం. మన్నించమని వేడుకుంటున్నాం, దయ చూపించమని కోరుకుంటున్నాం. నిజమైన ఆశీర్వాదం నిన్ను ఎరుగుటయే, నిన్ను కలిగి ఉండుటయే, నీ మాట వినుటయే. దేవా ఓబేదోదోము ఇంటిలో మందసం ఉందలే, కానీ ఓబేదోదుని కుటుంబం ప్రభువా, అదిగో మందసము దగ్గరే, మందసముతోటే వారు ఉన్నారు ప్రభువా. వారికి ఆశీర్వాదం. మేము కూడా మిమ్మల్ని కలిగి మీరు మా కుటుంబంలో ఉన్నారని మేము బ్రతికితే అది మాకు ఆశీర్వాదం అనే మాటలు మేము హెచ్చరించబడ్డాం. అలాగే మేము ఉండటానికి, బ్రతకటానికి, జీవించటానికి, సరిచేయబడటానికి, తద్వారా మీరు మహిమపరచబడటానికి కృప దయచేయమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.